హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. శ్రీరామనవమి శుభాకాంక్షలతో నేను పూల్ మఖానా స్వీట్ చేస్తున్నానండి. అవి బాల్స్ లాగా దానికి పూల్ మఖానా దానికి విడిపోయేటట్టు చేసుకుంటే డబ్బా పోసుకుంటే తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకున్నాను నేను. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఎంత కొంచెమే బెల్లం పట్టుద్దండి, చాలా తక్కువ పట్టుద్ది. ఇది హెల్త్ అనమాట. షుగర్ పేషెంట్లు కూడా శుభ్రంగా తినొచ్చు మంచిగా. బెల్లం చాలా తక్కువ పడుతుంది కాబట్టి అసలు ఎంతైనా బాగా ఇది ఎంత పావు కేజీలో ఇంకా సగంలో సగం ఉంచానండి. ఇంకంతే పావు కేజీలో సగంలో సగం వేసుకొని మనం ఇంక ఇది పాకం రానిచ్చి ఆ పూల మక్కన వేసుకున్నాం కదా, అవి వేయించుకున్నాం కదా, కొంచెం నెయ్యి వేసుకుందామండి. అది అడుగంటుకుంటూ ఉంటుందని నెయ్యి వేసుకుందాం. పూల మక్కన వేయించుకొని పక్కన పెట్టుకున్న తొందరగా అవి కూడా పోసుకొని కొన్ని నువ్వులు కూడా వేసుకుంటే అందంగా కనిపిస్తాయండి. అది కూడా హెల్త్ మంచిగా, నువ్వులు మోకాళ్ళ నొప్పులు అవి తగ్గిపోతాయి. వీటిలో బరువు పెరిగేది ఏం లేదు. ఈ పూల మక్కన హెల్త్కు చాలా మంచిది. పూల మక్కన వేసాను, నువ్వులు వేసాను. ఇది అన్నీ కలిపి మొత్తం పాకం వచ్చాక తీయండి. పాకం ఉండపాకం వచ్చిన తర్వాత నేను చూపించలేకపోయాను. ఉండపాకం తెలిసిపోద్దులే, కొంచెమే కానీ తెలిసిపోతుందిలే అందరికీ. ఇవాళ రేపు ఎవరికి అందరికీ తెలుస్తున్నాయి. శుభ్రంగా అట్లా చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు మంచిగా. ఇవి రౌండ్గా ఇప్పుడు ముందు కొంచెం నూనె రాసుకొని ప్లేట్కి పోసుకున్నాం అనుకోండి, ఆ తర్వాతలు అన్నీ విడిపోతాయి. తర్వాత మనం ఊరికనే అట్లా విడిగా చేయొచ్చు. విడివిడిగా పోసామనుకోండి పగిలి తెల్లగా లేకుండా ఉంటాయి అన్నమాట. అదే గట్టిగా ఒక కుప్పలా పోస్తే పగిలిపోతాయి అన్నమాట. శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఫుల్ మక్కన రెడీ అయిందండి. నచ్చితే అందరికీ చేసుకోండి, లేదంటే ఇంకా అసలు చేయండి, చాలా బాగుంటాయి. శ్రీరామనవమి శుభాకాంక్షలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో చూపిస్తున్నా. అంత బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, కరకరలాడుతూ చాలా కరకరలాడుతుంది. బాయ్ అండి.